हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ 7 లోకాలు ఎలాగైతే ఈ భూలోకం దాకా వచ్చిందో ఇట్లా మనం 7 శ్లోకాలు గానం చేసుకున్నాం. సృష్టికి ఈ భౌతిక సృష్టి
ఏర్పడడానికి ముందుగా ఉన్నవన్నీ చిట్ట చివరికి భౌతిక సృష్టి ఏర్పడే విధానం. ఇదంతా ఈ 7 శ్లోకాల్లో 7 రకాలుగా చక్కగా వచ్చేసింది మనకు. మనం ఎప్పుడో అప్పుడు ఏది చేసినా కానీ అనుగుణముగా సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలకి, సూత్రాలకి, వాటికి అనుగుణముగా మనం పనులు చేస్తూ ఉండటంతో మనకు వచ్చే ఆలోచనలు కూడా నెమ్మదిగా దానికి అనుగుణంగా రావటం ప్రారంభమవుతుంది. ఆలోచనలు వచ్చినాయంటే ఇంకా ఎవరు ఆపుతారు? ఎవరు ఆపలేరు. ఆ దైవానుభూతిలోకి నేరుగా వెళ్ళిపోతున్నారు. మనం కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1, Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగం ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. ఇట్లా 7 స్టాంజాస్ లో ఏదైతే వివరింపబడిందో మొత్తం 7 శ్లోకాల ద్వారా మనకి బహిర్గతమైంది, అనుభూతంలోకి వచ్చింది అన్నట్టుగా. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 216వ పాఠము 3/12/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యే అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, ఏంటి ఇక్కడికి వచ్చారంటే ఏం తోచకొచ్చానండి ఇక్కడికి, ఏదో కాసేపు కాలక్షేపం అవుతుందిలే అన్నట్టుగా అని కాకుండా మనం ఒక పని కోసం ఇక్కడికి వచ్చాము. ఏంటా పని? దైవానుభూతిలోకి, మన స్వస్థితిలోకి వెళ్ళిపోవటం అన్న పాయింట్లో. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. అంటే ఆమె ఆకాంక్ష, ఈ గ్రంథాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు జ్ఞానయోగులుగా కావాలి, జ్ఞానయోగిగా అవ్వాలి అనేది. మనం అందుకోసం కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు
ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అనే బెసెంట్ ద్వారా అందింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 4లో ఉన్నాము. సంఖ్యా శాస్త్రాన్ని, సంఖ్యలకు సంబంధించిన విషయం తెలుసుకోవడానికి గాను మనం 4 దగ్గరకు వచ్చాం. ప్రారంభంలో సృష్టి ప్రారంభం కాకముందే, ఏదైనా కానీ ప్రారంభం కాకముందు ఉన్న వాటిల్లో సంఖ్యలు ప్రధానమైనవి. అలాగే ఇంకా రూపము, వర్ణము, శబ్దము ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రారంభానికన్నా ముందు ఉన్నవి. మన వంటగదిలో సరుకులన్నీ ఉన్నట్టుగా. అవి లేకుండా మనం కూర ఎలా చేసుకుంటాం? మన భోజన పదార్థాలు తయారు చేసుకోవాలంటే ముందు అవన్నీ సిద్ధంగా ఉండాలి మనకి. అట్లా సృష్టించాలంటే వాటికి కావలసినటువంటి మొత్తం సమస్తము చిట్ట చివరిగా, ఇప్పుడే కాదు, 100 సంవత్సరాలు బ్రహ్మాయుర్దాయం చిట్ట చివరి దాకా ఏదైతే వస్తుందో అవన్నీ అక్కడ రెడీగా ఉంచుకుంటే గానీ అప్పుడు ఇవన్నీ చేయడానికి అవకాశం. అప్పటికప్పుడు ఎత్తుక్కుని చేయడానికి కుదరదు కదా. ఒక యజ్ఞం మొదలు పెట్టాం, ఆ యజ్ఞానికి సంబంధించిన సంభారాలన్నీ పక్కన పెట్టుకుంటాం, దగ్గరలో పెట్టుకుని ఆ యజ్ఞం పరిపూర్తి అయ్యేదాకా మళ్ళీ పైకి లేచి వెతుక్కునే పని లేకుండా అవన్నీ సిద్ధంగా ఉంచుకుంటాం. అట్లాగే సృష్టికి సంబంధించిన మొత్తం కూడా ముందు ఉంటాయి. అవే క్రమక్రమంగా మనకి వ్యక్తమవుతూ ఉంటుంది. నిన్న the one from the egg, the 6 and the 5 give the number 10, 6, 5. The value of the firstborn, later on the male and female Brahma Prajapati. ముందుగా బ్రహ్మ కదా, ఆయన యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడని కదా మనకి పురాణాలు చెప్పేది. సృష్టికి సంబంధించిన విషయం చెప్పేటప్పుడు ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎవరున్నారో ఆయన శేషసేనుడిగా ఉన్నాడు. ఆ క్షీరసాగరం మీద బాగా పడుకొని ఉన్నాడు. ఆయన నాభి నుంచి ఒక కమలము ఉద్భవించింది. ఆ కమలంలో నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. వరుస ఆయన ఒకడల్లా మళ్ళీ 2 అయ్యాడు. అంటే ఆయనలో ఉన్న స్త్రీతత్వము సరస్వతిగా బయటకు వ్యక్తమైంది. దాని యొక్క అది సంఖ్యలో మనం చెప్పుకోవాలంటే 10, 6, 5. The value of the firstborn. మొట్టమొదటిగా ఎవరితోనో ప్రారంభంగా ఏదైనా కానీ ఒక ప్రారంభం. అంటే సృష్టి అంటేనే పరిమితం.
సృష్టి లేకపోతే ఇంకా ప్రారంభం లేదు, కాబట్టి అంతము లేదు. ఎల్లప్పుడూ ఉండేవాడు ఒకడు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. వాడికి ప్రారంభం లేదు, వాడికి అంతము లేదు. అనంతుడాయన. ఆయన నుంచి ఏదో వచ్చింది అంటే ఒక ప్రారంభం తప్పనిసరిగా ఉంటుంది. ఆ ఫస్ట్ బోర్న్ ఆయన యొక్క వాల్యూ ఏంటంటే 10 అంటే 10, 6, 10 అనే దానికి స్త్రీ ప్రకృతి మాతకు ప్రతినిధి. ఆమె ఆకాశము వలె వర్తించును. హిరణ్య గర్భ. అదే తర్వాత మండేన్యగా వచ్చింది. ఆకాశము నుండి సకల జగత్తులు, సకల వస్తుజాలములు ఉద్భవించినట్లే స్త్రీ గర్భము నుండి జీవులు ఉద్భవించుతున్నారు. కనుక ఆమె శరీరంలో నవరంధ్రములతో పాటు అదనముగా మరి ఒకటి ఉన్నది. దానిని బిడ్డ సంచి అని అందురు. కనుక ఇది 10వది. సంతానోత్పత్తి విధానంలో ఒక విషయం రుజువగుతున్నది. ఒక స్త్రీ పురుషుని సంతానముగా కనును. మనలోని జీవప్రజ్ఞ తండ్రి హోదాలోని పురుషునిగా ప్రవర్తించును. ఆ జీవప్రజ్ఞయే భార్యగా వర్తించుతున్న స్త్రీ గర్భమున ప్రవేశించును. ఆ ప్రజ్ఞను సంతానముగా బడిసి స్త్రీ తల్లి యగుచున్నది. అనుభూతిమయ కోశంలో ఈ జీవప్రజ్ఞ అహమస్మి, నేను, అయాం అను రూపంలో ఉండి ఏక సంఖ్యా శక్తిగా విరాజిల్లుచుండను. మనకి ఇప్పుడు దీంట్లో వచ్చిన 1, 0, 6, 5 వాటిల్లో 1 అనేది ఏమిటి? అప్రజ్ఞ, జీవప్రజ్ఞ, అహమస్మి, నేను అనేది. మొత్తానికి సంబంధించిన ఆయన పేరు కూడా నేనే. అట్లాగే దిగువకి వచ్చినప్పుడు కూడా ఆ ప్రజ్ఞ పేరు కూడా నేనే అవుతుంది. అంటే దేహాత్మ వరకు నేను ఏక సంఖ్యా శక్తిగా విరాజిల్లుచుండును. ఇది ఇతరము కాని స్వీయాత్మక అంతర్జగత్, సబ్జెక్టివిటీ. అనగా అచ్చట మిగిలినది తానొక్కడే అను అనుభూతి స్థితి. ఈ స్థితియే 1 అనబడు సంఖ్య యందు అంతర్గర్భితమైన శక్తిని చాటుచున్నది. ఇప్పుడు మరి దాన్ని మనకి తెలియజేయాలి అంటే అది అట్లా ఉంది అని మనకి చెప్పాలి అంటే అప్పుడు ఎట్లా చేశారు? 1 అని అంకేసినంత మాత్రాన అది ఎలా తెలుస్తుంది మనకి? దాంట్లో గర్భితమైనటువంటి శక్తి. 1 అని మనము సంకేతాత్మకంగా 1 అన్న రూపంతో, అది రూపం. 1 అని మనం అంకె వేస్తున్నామంటే అది రూపానికి సంబంధించింది. అయితే ఆ రూపం ఏంటనమాట? దాంట్లో ఏం దాగి ఉన్నది? అంతర్గర్భితమైన శక్తి. ఆ సంఖ్య యందు 1 అనబడు సంఖ్య యందు అంతర్గర్భితమైన శక్తిని చాటుచున్నది. ఏదైనా గాని మనం 1 అనేటప్పుడు కల్లా అది ఎఫెక్ట్ అవుతుంది, స్థూలమవుతుంది. ఆ స్థితికి అక్కడ వరకు అది స్థూలమైపోతుంది. స్థూలమైపోయేటప్పుడు కల్లా స్థూలమైపోయేటప్పుడు కల్లా రూప జగత్తుకి సంబంధం అయిపోతుంది. ఏంటంటే ప్రారంభం నుంచే వచ్చేసినాయి. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ రూప జగత్తుకి సంబంధించి, ప్రీ కాస్మిక్ ఐడియేషన్ దాంట్లో పనిచేస్తున్న చైతన్యానికి సంబంధించి. అంటే రూపము, జీవము 2 భాగాలతో మొదలైంది. 2 భాగాలంటే 2 ఉన్నాయంటే మళ్ళీ ఒకటే అక్కడ మనం. చైతన్యమే రూపంగా మారింది. జలమే మంచుగడ్డగా మారింది. అది మనం గుర్తుపెట్టుకుంటే మనకి తేలికైపోతుంది. కాబట్టి ఉన్నది 1. ఆ 1 అనే సంఖ్య ఉన్నదే అంటే అక్కడ దాంట్లో అంతర్గర్భితముగా శక్తి, ఆ చైతన్యం. ఈ శూన్య సంఖ్యలోని శక్తి 0 ప్రకృతి మాతకు లేక ప్రకృతి శక్తికి ప్రతినిధి వంటిది. 1 పక్కన 0 ఉంది మరి. అది దేనికి ప్రతినిధిగా ఉంది? ప్రకృతి మాతకు లేక ప్రకృతి శక్తికి ప్రతినిధి వంటిది. ఆ ప్రకృతి శక్తియే తల్లిగా వర్తించును.
ఒకటి 10 అగుట ఎట్లు జరుగును? ఒకటి ప్రక్కన 0 చేర్చినచో 1 10 రెట్లు అవుతున్నది. అనగా ఏకాత్ముడు బహువిధ జీవాత్ములుగా పునరుద్భవించుచున్నారని అర్థం. కనుక 10 అనున్నది సృష్టి వికాసమును సూచించుచున్నది. మానవ దేహ నిర్మాణమును పరీక్షించినచో అది పరిపూర్ణత్వమునకు ఒక నమూనాగా ఉండును. అట్టి పరిపూర్ణత్వమునకు కాలమానము 10 నెలలు. నికరముగా చెప్పినచో ఆ కాల ప్రమాణము 9, 10 నెలల మధ్య ఉండును. 9 సౌరమాసములని గాని 10 చాంద్రమాసములని గాని చెప్పవచ్చు. అంటే మనకి సౌరమాసాలంటే సంవత్సరానికి మనం పెట్టుకున్నటువంటి ఆ 12 నెలలు. అందుకే మనకి ఒక నెలలో 30 రోజులు, ఒక నెలలో 31 అలాగా వస్తుంటాయి. చాంద్రమాసం అనేటప్పుడు కల్లా అది 28 రోజుల వరకే ఉంటుంది. అంటే చంద్రుడి యొక్క అమావాస్య, పౌర్ణమి ఏదైతే ఉన్నాయో ఆ తిథులను అనుసరించి 28 తిథులుగా ఉన్నాయి. అందుకని అది చాంద్రమాసాలు. అప్పుడు ఏమవుతుంది? అది 10 చాంద్రమాసాలుగా ఉండును. ఈ 10 నెలల కాల పరిమితి జీవుడు ఉద్భవించుటకు కావలసిన గర్భవాసం. బయటికి వ్యక్తం అవ్వాలంటే 10 నెలల పాటు 10 చాంద్రమాసాలు గాని, 9 సౌర మాసాలు గాని అంతకాలం అది పెరుగుతూ ఉండాలి అక్కడ గర్భంలో. సృష్టికైనా అంతే, మనకైనా అంతే, పక్షులకైనా అంతే, దేనికైనా కానీ జంతువులకైనా. ఈ 1 అనబడు సంఖ్యగా ఉన్న ప్రజ్ఞా ప్రమాణము ఒక సూర్యుడిగా వ్యక్తమవుతున్నది. ఆ సూర్యుడు నిరవధికమైన ఆకాశంలో ఒక అల్ప ప్రమాణం. అటువంటి సూర్యులు మరి ఎంతో మంది బాగా వస్తూనే ఉంటున్నారు. పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. తర్వాత మళ్ళా అచ్చపు ఆ చీకటిలో లీనమైపోతున్నాడు. స్త్రీ పురుషుల సంగమమును సంఖ్యాత్మకముగా చెప్పినచో, ఇప్పుడు ఇదంతా సంఖ్యలు అనేది వచ్చేటప్పుడు కల్లా ఏంటి, మనం సంఖ్యాత్మకంగా దాన్ని వివరించుకుంటున్నాం అని. ఆ సంకేతాలు సంఖ్యతో కూడుకున్నటువంటి సంకేతముగా 1+9 అను రూపము ధరించును స్త్రీ పురుషుల సంగమం. వారి కలయిక వలన ఉత్పన్నమవుతున్న బిడ్డ 10 అనబడు సంఖ్యకు ప్రతీకగా ఉండును. 1+9 = 10. 1 అనున్నది జీవ ప్రజ్ఞ, 9 అనున్నది ఆకాశం అనబడు మాతృ గర్భవాసము. తత్ఫలితమైన 10 అనున్నది పుట్టిన బిడ్డకు సంకేతము. అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ చెప్పింది. ఈ సృష్టికి రూపకల్పన చేసి తన నుండి వెలువడినట్లు చేయు మూలద్రవ్యం ఒకటి ఉన్నది. దానిని మూల ప్రకృతి, ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అని పిలుచుదాం. అది ఒక గోళాకృతిలో ఉన్నది. అది ఏకకాలమున 1 అనబడు సంఖ్యాశక్తిని ప్రతిబింబించుచు దానితో శూన్య సంఖ్యాశక్తిని అంటే 0ను కూడా ప్రతిఫలింప చేయుచున్నది. కనుక మూల ప్రకృతి అనబడు ఈ సూక్ష్మ ద్రవ్యము 10ని ఉత్పన్నము చేయుచున్నది. 1కి 0కి విడివిడిగాను మనం చెప్పుకుంటున్నాం. మళ్ళీ 10 మొత్తానికి కలిపి మూల ప్రకృతి అనబడు ఈ సూక్ష్మ ద్రవ్యము 10ని ఉత్పన్నము చేయుచున్నది. అంటే 10 చూడంగానే మూల ప్రకృతి అన్నది దానికి సంకేతంగా. అనగా 10కి 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లుగా మూల ప్రకృతి బహువిధ రూపములెత్తి బ్రహ్మ సృష్టిగా భాషించుచున్నది అని అర్థం. ఇంకను వివరముగా చెప్పినచో ఏకాకృతిలోని విశ్వము భిన్నత్వముగా భాషించి విభిన్న రూపములుగా పరివ్యాప్తమగుటను సూచించుతున్నది. ఒకటి 10, తర్వాత 6, 5. హూ ఆన్సర్స్ అంటే బ్రహ్మ ప్రజాపతి. హూ ఆన్సర్స్ అంటే ఫస్ట్ బోరన్, మొట్టమొదటగా జన్మించిన ఆయన. హూ ఆన్సర్స్ టు ద నెంబర్స్ 7, 14 and 21 రెస్పెక్టివ్లీ. 7 7గా ఏవేవైతే వస్తున్నాయో
వాటన్నిటికీ ఆయన నుంచి వెలువట్టము అన్నట్టుగా. ఆయన సమాధానం చెప్పడం అంటే ఆయన నుంచి అలాగ బహిర్గతం అవటం. ది ప్రజాపతి ఆర్ లైక్ ద సెఫిరాత్. అంటే కబాల సంప్రదాయంలో సెఫిరా అని అంటాం. బహువచనము సెఫిరాత్. అవి కూడా మనకి 10 ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రజాపతులు. మనం ఇక్కడ వచ్చేటప్పటికల్లా మన పురాణాల్లో ప్రజాపతి అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. అంటే వీళ్ళందరూ ప్రజాపతి ఆ పేరులోనే ఉంది చూడండి. ప్రజ ప్రజ అంటే ప్రజ, జ అంటే జననము, ఇలాగ సంతానము కనడం, సంతానము బహువ్యాప్తం అవటం, ప్రజ. వాటన్నిటికీ వాటిని కంటూ వాటికి అధిపతిగా ఉండడం అన్నట్టుగా వాళ్ళ ఆధ్వర్యంలో, అంటే ప్రజాపతుల ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతూ ఉన్నది. అందుకని ప్రజాపతి అని చెప్పారు. అంటే ఈ సృష్టిని సుసంపన్నం చేయటం సంతానంతో, అనేక రకాల సంతానాలతో, అనేక రకాల ప్రజలతో, లైక్ ద సెఫిరాత్. అక్కడ కబాల సంప్రదాయంలో కూడా సెఫిరాత్ వాళ్ళు కూడా ఇదే పని దీనికి సంబంధించి. ఓన్లీ 7 ఇంక్లూడింగ్ ద సింథటిక్ సెఫిరా ఆఫ్ ద ట్రయాడ్ ఫ్రమ్ విచ్ దే స్ప్రింగ్. మనకి 10 ఉన్నాయి, కానీ మనం ముందు 7కి చెప్పి ఆ 7కి తర్వాత 3 త్రిభుజము దాంట్లో అంటే మొట్టమొదటగా త్రిభుజముగా అంటే 3 సెఫిరాస్ 3గా ఉన్నవి, ముగ్గురుగా. ఆ తర్వాత 7 మొత్తం కలిపి మళ్ళీ 10 వస్తున్నాయి మనకి. మనం సెఫిరాత్ అనే ఫస్ట్ స్టాంజాలో వచ్చినప్పుడు అది వివరంగా చెప్పుకున్నాం మనం. డివైన్ ప్లాన్ లో కూడా చాలా వివరంగా మనకి ఇచ్చారు. అది సెఫిరాత్ అని అంటే మన ఇండెక్స్ లో సెఫిరాత్ అని చూసుకుంటే ఏ పేజీలో ఉందో కూడా చెప్తారు, ఉంటుంది, అది చూసుకోవచ్చు మనం. ఫ్రమ్ హిరణ్య గర్భ ప్రజాపతి, ఫస్ట్ ప్రజాపతి ఎవరు? బ్రహ్మ, హిరణ్య గర్భుడు. ద ట్రయూన్, లేకపోతే సెఫిరా గురించి మనం ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి టైం. దస్ ఫ్రమ్ హిరణ్య గర్భ అంటే ముగ్గురు ట్రయాడ్ ఫ్రమ్ విచ్ ద స్ప్రింగ్ అని ఉంది కదా. సెఫిరా ఆఫ్ ద సింథటిక్ సెఫిరా ఆఫ్ ద ట్రయాడ్ ఫ్రమ్ విచ్ ద స్ప్రింగ్. సింథటిక్ అంటే సంకలనం, సంగమంగా, సంయోగంగా, అంటే కొన్ని వివిధ విషయాలను ఒక చోట సంకలనాన్ని సింథటిక్ అంటాం. సింథసిస్ నుంచి వచ్చిన పదం అది. కొన్ని రసాయనిక పదార్థాలను కలిపి రసాయనిక చర్య జరిపి సంయోగ పదార్థాలను ఏర్పరచడం. అంటే ఆ ట్రయాడ్ లో ఏదైతే ఉందో 3 సెఫిరాస్ ఏవైతే ఉన్నాయో, ముగ్గురుగా ఉన్న వాళ్ళు మిగతా 7గురిని సృజించారు, మిగతా 7గురిని కన్నారు వాళ్ళు అన్నట్టుగా. మొత్తం సెఫిరాత్ ఎంతమంది? 10 మంది. 10 రకాలైనవి ఉన్నాయి మనకి. ఆ 10 రకాల్లో ముందు 3 రకాలు, ఆ 3 రకాల యొక్క సంయోగంతో వాళ్ళు ఈ 7గురిని కూడా, మిగతా 7గురిని అక్కడి నుంచి, అంటే ముగ్గురు నుంచి ఈ మిగతా 7గురు ఉద్భవించారు. ఎక్కడికక్కడ అంతకు ముందు దాని నుంచి ఉద్భవించడమే. అంటే పువ్వు యొక్క రేకులు ఎక్కడి నుంచి వస్తాయి? దాని లోపల నుంచే కదా. రేకులు ఒక్కొక్క రేకు
విచ్చుకుంటున్నాయి. 5-6 రేకులు, ఒక్కొక్కటి 5 రేకులు ఉంటాయి. ఒకటి 8 రేకులు ఉంటాయి. ఇట్లా రకరకాలైన 3 రేకులు ఉంటాయి ఒక్కొక్క పుష్పానికి. ఈ రేకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాంట్లో నుంచే. ఆ ఒక్క దాంట్లో నుంచి అలా ఉద్భవించి అలాగా వికసిస్తూ ఉన్నాయి. విచ్చుకుంటున్నాయి అలాగా. అట్లా ముందు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకటి నుంచి. ఆ ఒకటి నుంచి ముగ్గురు ఎలాగ ఉద్భవించి, ఆ ముగ్గురు కలిసి ఏం చేశారంటే ఏడుగురు వచ్చేటట్టుగా వాళ్ళు చేశారు అని ట్రయాడ్ ఫ్రమ్ విచ్ దే స్ప్రింగ్. ఆ ఏడుగురు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ట్రయాడ్ నుంచి, ఈ ముగ్గురు సెఫిరాత్ నుంచి వచ్చారు. దస్ ఫ్రమ్ హిరణ్యగర్భ ప్రజాపతి. అట్లాగే మనకి ట్రయూన్ ఉంది. అంటే త్రిమూర్తిత్వం అనేది ప్రముఖంగా మనకు వస్తుంది మొట్టమొదట్లో అసలు ఉన్నప్పుడేమో 2, 1 2 అయింది. ఆ 2 ఏమైంది? 3 అయింది తర్వాత. ఇదేమో ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్ అంటే రూపము, జీవము. అంటే రూప జగత్తుకి అంటే రూప జగత్తు, చైతన్యము, రూపము చైతన్యంతో ఈ మొత్తం నిండి ఉంటుంది కదా సృష్టి మొత్తం. మూలముగా సృష్టి మొత్తానికి మూలమైంది ఏంటి? ఎక్కడున్నా గాని చిన్న అణువుని తీసుకున్నా గాని అది రెండుటితో కూడుకుని ఉంది, రూపము, జీవముతో. అంటే జీవమే రూపంగా మారి అక్కడ ఉంది. జీవము ఉంటుంది. ఆ రూపంగా మారినటువంటి రూపం, జీవమే మారినటువంటి జీవము యొక్క రూపాంతరం చెందిన స్థితి ఏదైతే ఉందో ఆ రూపము అది ఉంటుంది. అట్లా రెండిటితో కూడుకుని ఉన్నాయి ఇవన్నీ మొత్తం. ఆ తర్వాత ఏమైంది? అది 3గా మారింది. ఆ 3 ఏంటి? ట్రయూన్, ట్రయాడ్ అని ఇట్లాగా 3గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ హిరణ్యగర్భ ప్రజాపతి మొట్టమొదటి ప్రజాపతి నుంచి ఏదైతే వచ్చిందో ద ట్రయూన్ 3గా అక్కడ విభజింపబడింది. అంటే 3గా వ్యక్తమైంది. ఏంటవి? ప్రైమేవల్ వేదిక్ త్రిమూర్తి. అంటే వేద పరిభాషలో చెప్పాలంటే మనం అది మూలంగా ఏమైనా త్రిమూర్తి. దాన్ని ట్రయూన్ ఏమంటున్నాం? త్రిమూర్తులు అని అంటున్నాం ఇక్కడ మనకి వేదం దగ్గరికి వచ్చేటప్పటికి. ఎట్లా చెప్పింది? అగ్ని, వాయు అండ్ సూర్య. అగ్ని, వాయు, సూర్య ఈ 3 తత్వాలతో, ఈ 3 తత్వాలు కలిసినటువంటి ఆ ప్రజాపతి, హిరణ్య గర్భుడుగా ఉన్న ప్రజాపతి. ఎమనేట్ ది అదర్ 7. ఆ సెఫిరాత్తులు ఎట్లాగైతే 3 నుంచి 7 వచ్చిందో అట్లాగా 7గురు వచ్చారు. ఆ ముగ్గురు నుంచి సంయోగంతో 7 రకాలైనవి ఎలాగైతే వచ్చినాయి, 7 రకాలైన వాళ్ళు ఎలాగైతే వచ్చారు మిగతా సెఫిరాత్ అంతా, మిగతా 7 సెఫిరాస్ అంటే సెఫిరాత్. ప్లోరల్ ఏమో బహువచనము సెఫిరాత్, సింగులరు సెఫిరా. ఎమనేట్స్ ది అదర్ 7 ఆర్ అగైన్ 10. ట్రయూన్ ఏదైతే ఉందో త్రిమూర్తిత్వము, ఆ త్రిమూర్తుల్ని వాళ్ళ నుంచి వచ్చినటువంటి 7గురిని మొత్తం కలిపితే 10 అయింది. ఇఫ్ వి సపరేట్ ది ఫస్ట్ 3 విచ్ ఎగ్జిస్ట్ ఇన్ 1 and 1 in 3, వీటిల్లో ఆ 7 3గా విభజిస్తే మనం ఆ 3 ఎట్లా ఉంది? 1 నుంచి వచ్చిన 3, ఈ 3 కలిసి మళ్ళీ 1గా ఉంది. ఎగ్జిస్ట్ ఇన్ 1 ఇన్ ఫస్ట్ 3 విచ్ ఎగ్జిస్ట్ ఇన్ 1. 3 అనుకుంటున్నామే, ఆ 3 ఎక్కడున్నాయి? 1లో ఉన్నాయి. 1 and 1 in 3. ఆ 1 ఎట్లాగుంది? 3 కలిసినటువంటిగా దానిగా ఉంది 1. ఇప్పుడు మనం చివరికి ఏంటంటే మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సమస్తము అక్కడ పరమాత్మ తత్వంలో ఉంది. అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఇదంతా మనం ఇట్లా ఇదంతా అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇలా చెప్పుకోగలుగుతున్నాం.
వ్యక్తం అవుతుంది అంటే కాజు ఉండాలి కదా. కాజు లేకుండా ఎఫెక్ట్ లేదు. మనదంతా ఎఫెక్ట్. కాబట్టి ఇదంతా ఎక్కడ ఉంది? మొత్తానికి ప్రారంభంలో ఉన్నది ఇదంతా. ఆ ప్రారంభంలోదే కొద్ది కొద్దిగా ఇప్పుడు సినిమా 2 గంటల సినిమా ఉంటుంది. పాత రోజుల్లో అయితే 3 గంటలు. ఇప్పుడంటే కొంచెం టైం తగ్గిచ్చారు. గంటన్నర అట్లాగా. మళ్ళీ ఈ మధ్య కాలంలో కొద్దిగా పెంచుతూ వస్తున్నారు. మళ్ళీ 2 గంటలు దాటిపోయింది. దాదాపు 3 గంటల వరకు వేస్తున్నారు ఇప్పుడు సినిమాలు. కొత్తగా వస్తున్న సినిమాలు మళ్ళీ. సరే అది ఆ 3 గంటల సినిమా. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఆ మొదటి సన్నివేశము మరి చిట్ట చివరి సన్నివేశం ఎక్కడుంది? కొత్తగా పుట్టుకొచ్చిందా? ఆ మొట్టమొదట్లోనే మొత్తం ఆ రీల్‌లోనే మొత్తం ఉంది గదా! ఒక్కొక్కటిగా వ్యక్తమవుతూ ఉంది. అంతే. చిట్ట చివరిది ఏదైతే ఉందో అది అంతకుముందు ఉందా లేదా? అప్పటికప్పుడు పుట్టుకొచ్చిందా? లేదు గదా! మొత్తం 3 గంటల సినిమాకి ఉన్నటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో సమస్తము మొట్టమొదటగా ఉంది. ఆ ఉన్నదే ఇక్కడ బయటికి కొద్ది కొద్దిగా వ్యక్తమవుతూ ఆ చిట్ట చివరి క్లైమాక్స్ సీను, ఆ తర్వాత శుభం అనే చిట్ట చివరగా ఏసిన ఇది. దాంతో ఇక సినిమా అయిపోయినట్టుగా ఏదైతే ఉందో, అది ముందే ఉన్నది. అట్లాగే ఈ సృష్టంతా ముందు ఉన్నదే. కొద్దిగా వ్యక్తమవుతూ వస్తూ ఉన్నది. కాబట్టి ఇదేదో కొత్తగా వచ్చిందండి. అమ్మో! అనే అనుకోవటానికి ఏం లేదు. ఆ వచ్చిందే, ఆ ఉన్నదే ఇక్కడ వ్యక్తమవుతోంది. ఇప్పుడే వ్యక్తమైందది. నిన్నటి వరకు ఉన్నది నిన్నటి వరకు వ్యక్తమైంది. ఆ తర్వాతది ఇవాళ వ్యక్తమవుతుంది. ఆ తర్వాతది రేపు వ్యక్తమవుతుంది. Moreover being one and one in three, all moreover being comprehended within the one supreme Parama. Comprehended within that one. మూడు ఒకటి అని ఏదైతే అంటున్నామో బ్రహ్మ ప్రజాపతి అని ఒకటి ముందు మనం చెప్పుకుంటున్నాం కదా. ఆయన మూడుగా మారాడు అన్నట్టుగా. ట్రయూన్‌గా, త్రయీమూర్తిగా. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే మళ్ళీ ఒకటి నుంచి. సుప్రీం నుంచి. సుప్రీం అంటే పరమ. మొత్తానికి ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఒకే ఒక్కడు. వాడి నుంచి. కాల్డ్ గుహ్య ఆర్ సీక్రెట్. గుహ్య అంటే రహస్యము. రహస్యం అని ఎందుకు అంటున్నామంటే అక్కడే ఉంటుంది, మనకి తెలీదు. అదే ఆధారంగానే మనం వెళ్తున్నాం. దాని ఆధారంగానే పనులన్నీ ఈ సృష్టి అంతా జరుగుతోంది దాని ఆధారంగానే. ఈ సృష్టి అంతా ఆయన నిండి ఉన్నాడు. కానీ మనకి తెలియటం లేదు. అందుకే తమాషాగా కొన్ని పురాణాల్లో విడోస్ సన్ అంటాం. ఒకడిని తీసుకొచ్చి ఈయన విడోస్ సన్ అండి అంటాం. అంటే విధవరాల యొక్క పుత్రుడు. అంటే తండ్రి లేడు. తండ్రి లేకుండా ఎట్లాగొచ్చాడు వీడు? తండ్రి కనపట్లేదు. తండ్రి ఉన్నాడు గాని అదృశ్యమైపోయాడు అన్నట్టుగా. అందుకని గుహ్య లేకపోతే సీక్రెట్, రహస్యము. అండ్ సర్వాత్మ, ద సూపర్ సోల్. అంటే మనం మరి ఈ జీవాత్మలని చెప్పుకుంటున్నాం, దేహాత్మలని చెప్పుకుంటున్నాం. ఇట్లా రకరకాల ఆత్మలుగా పేర్లు పెట్టుకొని చెప్పుకుంటున్నాం మనం. ఒక్కొక్క స్థితికి సంబంధించి, ఒక్కొక్క స్థాయికి సంబంధించి. మరి మొత్తానికి సంబంధించిన సూపర్ సోల్ పరమాత్మ, పరమ ఆత్మ, ఒకే ఒక్క ఆత్మ. దాని యొక్క దాని నుంచి వచ్చిందే గాని, దాని నుంచి ప్రతిబింబించిందే గాని ఇన్ని ఆత్మలు లేవు. అందుకే మనకేంటి విశ్వాత్మ ఒక్కటి ఉంటుంది ఒక క్వశ్చను. ఒక క్వశ్చన కోటాను కోట్ల ఆత్మలు ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఆ సృష్టి యొక్క స్థితి యొక్క భేదం చేత. కాబట్టి సూపర్ సోల్, సర్వాత్మ. The seven lords of being
ఈ 7 ప్రభువులు ఎవరైతే ఉన్నారో, లైక్ కన్సీల్డ్ ఇన్ సర్వాత్మ, లైక్ థాట్స్ ఇన్ వన్ బ్రెయిన్. మరి ఎన్నో ఆలోచనలు మన బ్రెయిన్. ఓ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళామంటే మరి ఎన్నెన్ని ఆలోచనలు. ఆ ఈ చోటుకి సంబంధించి చోటు లోపలికి వెళ్ళి మరి ఎన్నెన్నో ఆవిష్కరణలు చేస్తున్నాడు, ఆయన ఎన్నెన్నో కనిపెడుతున్నాడు ఒక సైంటిస్ట్. వాడి బుర్రలో నుంచే కవి ఆ బ్రెయిన్ లో మరి అన్ని ఆలోచనలు ఉన్నాయి వాడి బ్రెయిన్ లో. థాట్స్ ఇన్ వన్ బ్రెయిన్. ఒక బ్రెయినేగా మరి, ఒక రకం వాడికి ఉన్నది ఒక బ్రెయిన్. ఆ బ్రెయిన్ లో రకరకాల ఆలోచనలు. అట్లాగే ది 7 లార్డ్స్ ఆఫ్ బీయింగ్ లైక్ కన్సీల్డ్ ఇన్ సర్వాత్మ. ఒకటి ఈ 7 లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 3, ఆ ముందున్న 3 మనకి అవగతం కాదు. ఆ 3 నుంచి వచ్చినటువంటి 7 ఏదైతే ఉందో, ఈ 7 మనకి కొంచెం గ్రహింపుకు వస్తుంది. కొంచెం మనకి గమనించడానికి వీలుగా ఉంటుంది. అంటే పూర్తిగా రాకపోయినా ఓహో ఇట్లా ఉండొచ్చు అని ఒక ఊహగా వస్తుంది. కాబట్టి ఆ 7 గురించి మనం తెలుసుకున్నప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఇన్ సర్వాత్మ. ఈ మొత్తం మళ్ళీ ఎక్కడ ఉంటుంది? సర్వాత్మ మొత్తంలో ఒకే ఒక్క బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్ లోనే ఈ విశ్వం మొత్తం, ఇటువంటి విశ్వాలు కోటాను కోట్లు ఉన్నాయి. మరి మనం ఉన్నది ఒక్క విశ్వమే మనం అనుకుంటున్నాం. మనం ఉన్నలాంటి విశ్వాలు ఎన్నో. ఏంటిది? బ్రహ్మ నిరంతరము సృష్టిస్తూనే ఉన్నాడు ఆయన. సముద్రం ఒడ్డున కూర్చున్నామంటే ఆ అలలు అల వెంట అలా వస్తూనే ఉన్నాయి. ఒక అల ఉద్భవించింది, ఒడ్డుకు వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఇక అయిపోయిందా అలా? ఇక అలలు రావటం ఆగిపోయిందా? మళ్ళీ ఇది ఇంకా వెళ్ళలేదు, ఇంకోటి రానే వచ్చింది. అట్లా అల వెంట అలా ఎట్లాగైతే సముద్రంలో అవి ఒడ్డుకు వస్తూ ఉన్నాయో ఒక్కొక్క అల ప్రభవించి, అట్లా ఒక్కొక్క అల ఒక్కొక్క విశ్వం అనుకుంటే మనం ఇట్లా నిరంతరం ఆ విశ్వాలు వస్తున్నాయి, ప్రభవిస్తున్నాయి, కొంతకాలం ఉంటున్నాయి, మరలా లయమైపోతున్నాయి, లీనమైపోతున్నాయి. మనం ఇన్ని విశ్వాల్లో ఒక విశ్వంలో మనం భాగంగా మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ సర్వాత్మ మొత్తంలో ఇదంతా జరుగుతూ ఉంది. ఎట్లా జరుగుతుంది? మరి ఒక బ్రెయిన్ లో మరి ఎన్ని రకాల ఆలోచనలు మనకి, ఇన్ని రకాల విషయాలని మనం దీంట్లో దాచుకున్నాం. ఈ బ్రెయిన్ లో ఎన్నెన్ని రకాలైన విషయాలు, ఎంత విజ్ఞానాన్ని మనం పోగు చేసుకుంటున్నాం. ఎన్ని రకాల ఆలోచనలు. మళ్ళీ ఒకళ్ళమే ఎన్ని పదవులు ఉన్నాయి మనకి, ఎన్ని పోస్టులు. తండ్రికి కుమారుడుగా, మళ్ళీ ఆ తోబుట్టువులకి తమ్ముడుగానో, అన్నగానో, భార్యకి భర్తగా, మళ్ళీ మన పిల్లలకి మనం తండ్రిగా, ఇట్లాగ మరి ఎన్నెన్ని, తాతకి మనవడుగా, ఎన్ని పేర్లు మనకి చూడండి. ఒక్కడమే. అట్లా సర్వాత్మలో ఈ సమస్తము ఆలోచనలు, ఒక బ్రెయిన్ లో ఆలోచనలు ఎలాగైతే ఉన్నాయో అట్లా ఈ సమస్తము ఆయనలో నిండి ఉన్నది. సో ఆర్ ద సెఫిరాత్. అంటే కబాలలో మనకి కబాల సంప్రదాయంలో తెలిపిన సెఫిరాత్ అయినా, ఇక్కడ వేదంలో చెప్పినటువంటి ప్రజాపతులైనా ఇదే పద్ధతి. ఇట్ ఈస్ ఐదర్ 7 when counting from the upper triad headed by Kether. మనం 10 పేర్లు అక్కడ మనకు వస్తాయి సెఫిరాత్లో. ఆ మొదటి 3 ట్రయాడ్ గా ఉంటాయి, ఒక త్రిభుజం లాగా. ఆ మూడింటి నుంచి మిగతా 7 ప్రభవించినాయి. అప్పుడు ఏంటది? అప్పర్ ట్రయాడ్ హెడెడ్ బై కెథర్. ఆ మూడింటికి మూలంగా ఎవరున్నారు? కెథర్ అన్న ఆయన ఉన్నాడు. ఆ కెథర్ యొక్క ఆధ్వర్యంలో ఒక త్రిభుజం ఏర్పడింది. అంటే ఇక్కడ మనకి ఎట్లాగైతే త్రిమూర్తులు, అగ్ని, వాయు అండ్ సూర్య,
అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇట్లాగ అలవాటు మనకి. త్రిమూర్తులు అనంగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని గబుక్కున మనం చెప్పేస్తాం. ఇంకా దానికన్నా ముందేంటవి? అగ్ని, వాయు, సూర్య ఇట్లా. అలాగే సెఫిరాత్‌లోకి వెళ్ళేటప్పటికల్లా కెథర్ యొక్క ఆధ్వర్యంలో, కెథర్ యొక్క ఆధిపత్యంలో ఆయన నాయకుడుగా ఉంటూ, ఆయన హెడ్‌గా ఉంటూ, మిగతా ఇద్దరుతో కూడుకుని, ఆ ముగ్గురు కలిసి ఏం చేశారు? మిగతా ఏడుగురిని ప్రబలించారు. అసలు సెఫిరాత్‌లో చెప్పడమే మనకి ఒకరి నుంచి ఒకరికి ఎలాగొచ్చారో చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఒక సెఫిరా పేరు చెప్పి, మొదటి నుంచి 1, 2, 3 1, 2 సెఫిరాత్, ఒకటో సెఫిరా నుంచి రెండో సెఫిరా ఉద్భవించింది. ఈ 1, 2 కలిసి ఏం చేసినాయి? మూడో సెఫిరాని ఉద్భవింపజేసేటట్టుగా చేసింది. ఈ 1, 2, 3 కలిసి నాలుగో దాన్ని. 1, 2, 3, 4 కలిసి ఐదో దాన్ని. అట్లా ఇస్తుంది మనకి. అంతేగాని ఎక్కడి నుంచో పట్టుకురారు ఈళ్ళందరిని. రండి, రండి, రండి. ఇప్పుడు మనం ఇట్లా ఏడుగురం ఒక్కో చోట ఆరుగురు. సరే. ఇప్పుడు 8 మంది ఉన్నాం ఇక్కడ. 8 మంది 8 చోట్ల నుంచి వచ్చాం. వేరు వేరుగా ఉన్నట్టుగా మనం ఉన్నాం. కానీ మనం అందరము ఒకళ్ళ నుంచి ఒకళ్ళము వచ్చిన వాళ్ళము అన్నట్టుగా అన్నమాట. 8 మంది వేరు వేరు కాదు. అట్లా ఈ సెఫిరాత్ కూడా ఒకటి నుంచి రెండో వాడు, 1, 2 కలిసి మూడో వాడిని, 1, 2, 3 కలిసి నాలుగో వాడిని, 1, 2, 3, 4 కలిసి ఐదో వాడిని అట్లాగా వస్తారు. ఆర్ 10 ఎక్సోటెరికల్లీ. అంటే బాహ్యంగా చూసినప్పుడు 10 మంది ఉంటారు మనకి. కానీ ఆంతరంగా ఒక్కడే అన్నిట్లోనూ ఉన్నది. ఇప్పుడు ఒకళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళే కదా ఈళ్ళంతా. అంటే ఒకటిలో నుంచి రెండో వాడొచ్చాడు అంటే అర్థమేంటి? రెండో వాడు కూడా ఒకడనేగా. ఈ 1, 2 కలిపి మూడో వాడిని తీసుకొచ్చారంటే ఎక్కడి నుంచైనా పట్టుకొచ్చారా ఎతుక్కొని? ఇంకో విషయంలో నుంచో, లేకపోతే ఈ విషయంలోనో ఇంకొక పక్క నుంచో, "రా, రా, 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 రా ఇక్కడ పనుందిరా నీకు" అని చెప్పి వాడిని పట్టుకొచ్చారా? లేదు. తమలో నుంచే. సాలెపురుగు సాలెగూడుని తనలో నుంచి వచ్చిన ద్రవంతో ఎలాగైతే ఆ సాలెగూడుని అల్లుకుందో, అట్లాగా వాడిలో నుంచి వాడు. కాబట్టి ఇప్పుడు మనమందరము ఎట్లా వచ్చాము? ఒకళ్ళలో నుంచే అన్న దానికి ఉదాహరణగా అన్నమాట. అంటే ఈ భావం మనకి బలపడితే, ఒక్కటిలో నుంచే కదా! ఇదంతా ఒకటే కదా! అన్న దాంట్లోకి వస్తాం నెమ్మదిగా. ఎంత చక్కటి అనుభూతిగా ఉంటుంది చూడండి. In the Mahabharata, the Prajapati are 21 in number, or 10, 6, and 5, thrice 7. 21గా మనకి ప్రజాపతులని మహాభారతంలో తెలియజేయబడింది. అయితే ఎట్లాగది ఆ 21 అనేది ఎలాగొచ్చింది? 10, 6, and 5. మనం అంతకుముందు ఫస్ట్ చెప్పుకున్న 1065ది ఏదైతే ఉందో దానికి సంబంధించింది అన్నట్టుగా. అంటే 21 ఎలాగో వచ్చింది? 10, 6 కలిపితే 16 కలిపితే తర్వాత 5 కలిపితే 21 వచ్చింది. 21 అంటే 3 ఏళ్ళు థ్రైస్ 7. 7, 7, 7గా. అంటే ముందు 3 మనకు బయటకి కనపడదు. ఆ ముగ్గురు నుంచి ఈ ఏడుగురు ఎక్సోటరికల్లే. అంటే ఎక్కడికక్కడ స్థూలంగా బయటకి కనిపించేటట్టుగా ఉంటుంది. అందుకే 7 లోకాలు మనకి అని చెప్పుకుంటున్నాం మనం. ఈ 7 లోకాలకి ముందెక్కడుంది? 10 ముగ్గురున్నారక్కడ. ఆ 3 లోకాలుగా. 3గా. ఆ 3 నుంచి ఈ 7 లోకాలు ఉద్భవించినాయన్నట్టు. అందుకని 10 అయింది మనకి మొత్తం కలిపితే. దీనికి వివరణ ఏమిచ్చారంటే ఫుట్ నోట్‌లో, ఇన్ ద కబాలా ద సేమ్ నంబర్స్ ఆర్ ఎ వాల్యూ ఆఫ్ యెహోవా. యెహ్వా. యెహోవా అనే పేరుంది ఒకటి మనకి. యూదు సంప్రదాయంలో. అంటే కబాలా అంతా యూదు సంప్రదాయానికి సంబంధించిందిగా ఉంటుంది. అందుకని వాళ్ళు యెహోవాని తీసుకున్నారు. యెహోవా అనేది ఏదైతే ఉందో దానికి
నెంబరింగ్ ఇస్తే అంటే దాని సంఖ్యాశాస్త్రం ప్రకారం దాన్ని చెప్పాలి అంటే అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అంకె చేరిస్తే ఏమవుతుంది 10, 10, 6, 5 ఇదే వస్తుంది మళ్ళీ మనకి యెహోవాకి కూడా న్యూమరికల్ వాల్యూ ఎంత ఉంటుంది 10, 6, 5. Since the numerical values of the 3 letters which compose his name Yod, Wah, Yahweh, and twice he are respectively 10, 6, and 5. మూడుగా ఉంది ఈ పేరు యహ్వాహ్ అనే ఆ పలకటంలో 3 అక్షరాలుగా వస్తుంది. అంటే మన ఇంగ్లీష్లో చాలా అక్షరాలు వస్తాయి. JEHOVAH అని 7 అక్షరాలు వస్తాయి మనకి దీంట్లో ఇంగ్లీష్లోకి వచ్చేటప్పుడు ఇంగ్లీష్ స్పెల్లింగ్ JEHOVAH. కానీ హిబ్రూ భాషలో యహ్వాహ్ యోహ్వాహ్ అంటే 3 అక్షరాలతో కూడుకుని ఉన్నదన్నమాట యహ్వాహ్. ఆ 3 అక్షరాలకి సంబంధించి యా అంటే 10, యోడ్ అన్నమాట యోడ్ 10, వాహ్ 6, యహ్ అంటే 5, 10, 6, 5 ఆర్ అగైన్ థ్రైస్ 7, 21. అంటే మనల్ని బురిడి కొట్టించడానికి అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు అందరూ చెప్పేది ఒకే విషయం. ఇక్కడ చూడండి ఎక్కడ భారతదేశం యూరోపియన్ కంట్రీస్ అవన్నీ ప్రపంచంలో ఆ మూల ఒకళ్ళు ఉంటే ఈ మూల ఒకళ్ళు ఉంటే ఇద్దరు ఒకటే చెప్పారు. కానీ వేరుగా చెప్పినట్టుగా మనకి ఇంకొక రకంగా ఏదో చెప్తున్నారు వీళ్ళకి ఎక్కువ తెలుసు వాళ్ళకి అంతగా తెలియదు అని ఇట్లా రకరకాలైన భావాలను మనకు కలిగించేటట్టుగా చెప్పింది మాత్రం ఒకే విషయం. ఎక్కడికి వెళ్ళినా అదే విషయం. ఇలా ఉన్న విషయాన్నే దర్శిస్తారు ఎవరైనా కానీ. నేను ఒక రకంగా దర్శించి ఇంకొకడు ఇంకొక రకంగా దర్శించరు కదా. దర్శించడం అనేటప్పుడు కల్లా చూడడము అనేటప్పుడు కల్లా ఒకటే అవుతుంది. కాబట్టి దాన్ని వ్యక్తం చేయడంలో ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడున్న ప్రజలకి సంబంధించి అర్థమయ్యేటట్టుగా చెప్పడం కోసం అట్లా రకరకాలైన విషయాలుగా ఇచ్చారు. యెహోవా పేరు కూడా అట్లాగే ఇవ్వబడింది. మళ్ళీ మనతో మొత్తం కలిపి 10, 6, 16, 5, 21 థ్రైస్ 7 అంటే 3 ఏళ్ళు 7, 7, 7, 21 అని వచ్చింది. అంటే 21 ప్రజాపతులని మనం ఎక్కడ ఏదైతే చెప్పామో దానికి 21 ప్రజాపతులు అంటే బ్రహ్మతో మొదలైనటువంటివి అవి. 21 మంది ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మతో మొదలైంది. బ్రహ్మ ప్రజాపతి ఫస్ట్ బోర్న్. ఆయన నుంచి త్రిమూర్తులుగా వచ్చారు. ఆ త్రిమూర్తుల నుంచి మిగతా 7 వచ్చారు. ఇట్లా మిగతా వాళ్ళ నుంచి వాళ్ళు అలాగా వచ్చారు. ఆ విషయం చెప్పడం కోసమే వీళ్ళు ఇక్కడ యెహోవా అని కూడా ఆ దైవం పేరు కూడా ఆ 21 వచ్చేటట్టుగా 10, 6, 5 సంఖ్యలు కలిసి వచ్చేటట్టుగా ఆ నామాన్ని కూడా చెప్పడం జరిగింది. యెహోవా 10, 6, 5. 10 is the mother of the soul. మొత్తానికి కలిపి స్పిరిట్ అనుకుంటాం. ఇది సోల్ గా మదర్ ఆఫ్ ద సోల్. ఫర్ లైఫ్ అండ్ లైట్ ఆర్ దేర్ ఇన్ యునైటెడ్ సేస్ హెర్మ్స్. లైఫ్ అండ్ లైట్ ఈ 3 కలిపి 7గా వస్తుంది. హెర్మ్స్ అని ఆయన చెప్పిన విషయం అది. ఫిలాసఫర్ హెర్మ్స్. ఫర్ నెంబర్ 1 ఈస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. 1 ఎక్కడి నుంచి వచ్చింది? స్పిరిట్ నుంచి. స్పిరిట్ కి నెంబర్ లేదు ఇక మనకి. పరమాత్మ సుప్రీం సోల్ అంటున్నాము. సుప్రీం పరమాత్మ సర్వాత్మ. దానికి ఇక నెంబర్ లేదు. నెంబర్ పెట్టడానికి నెంబరు ఉండాలి అంటే పోల్చుకోవడానికి నెంబర్లు ఏమీ లేనప్పుడు పోల్చడానికి అసలు లేదు. పోల్చడం అనే ప్రశ్న రాలేదు.
పోల్చడం లేనప్పుడు నెంబర్లు ఎందుకు ఇంకా? నెంబర్ వచ్చింది అంటే అర్థం ఏంటి? ఒకటి అంతకు ముందున్నది, దాని నుంచి ఒకటి వేరే ఉద్భవించింది. అప్పుడేంటి? ఒకటి అక్కడ ఉంది అని చెప్పడానికి ఆ ఒకటి అనే పదం వచ్చింది మనకి. ఒకటి అనే అంకె ఏర్పడింది. అంతకుముందు ఒకటి లేదు. కాబట్టి ఇప్పుడేమైంది? ఫర్ నంబర్ 1 ఈస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. ఆ ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఒకటి అన్నామంటే దానికి మళ్ళీ ఏదో ఉండాలిగా. ఒకటేనండి. అంతా ఒకటేనండి. ఒకటి. ఒకటి అంటే ఎలా వచ్చింది ఒకటి? మళ్ళా కాజ్. దాన్ని ఉద్భవింపజేసిన వాడున్నాడు ఒకడు. కాజ్‌లెస్ కాజ్ అది. కారణము లేని. తనే సర్వానికి కారణమైనటువంటి సర్వాత్మ ఒకడు ఉన్నాడు. సర్వాత్మ. వాడి నుంచి వచ్చిందని ఒకటి అన్నాం. బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద నంబర్ 10 ఫ్రమ్ మ్యాటర్. అంటే 1, 0 మనకు వస్తుంది కదా! 10 అనేటప్పటికల్లా 1 పూర్ణము. శూన్యము లేకపోతే పూర్ణము. పూర్ణము అని మామూలుగా అంటాం. కానీ మనం 0 అంటున్నాం. 0 అంటే శూన్యమని. శూన్యం అనేటప్పటికల్లా ఏంటది? మనం వ్యతిరేకమైన అర్థంలో వాడుతున్నాం దాన్ని. అది పూర్ణము అంటే పూర్తి ఆహ్, అది సానుకూలమైనటువంటి అర్థంలో వాడుతున్నాం అది. దాని యొక్క అర్థంలో వాడుతున్నాం అది సానుకూలముగా. పూర్ణము అంటే. కాబట్టి ఏమైంది? నంబర్ 10 ఫ్రమ్ మ్యాటర్. ప్రకృతి, పురుషుడు. పురుషుడు 1, ప్రకృతి 9. 1, 9 కలిసి 10 ఇట్లా వచ్చింది. కేయాస్ ఫెమినైన్. స్త్రీ తత్వము, పురుష తత్వము. 1 నుంచి ఆండ్రోజినస్. ఆండ్రోజినస్ అంటే అర్ధనారీశ్వర తత్వంగా. అంటే స్త్రీ పురుష తత్వాలు కలిసి ఉన్నటువంటిది ఒకటి ఉన్నది. దాని నుంచి వేరుపడ్డాయి. స్త్రీ తత్వము, పురుష తత్వముగా వేరుపడింది. అదే బ్రహ్మ నుంచి సరస్వతి ఉద్భవించటం. స్త్రీగా. The unity has made the 10 the unity. The book of the keys అనే దాంట్లో ఈ విషయం వివరింపబడింది. మొత్తం కలిపితే 10. ఆ 10 దేన్ని తెలియజేస్తుంది? 10 ద యూనిటీ. యూనిటీ అంటే ఏకత్వం. ఏకత్వమే 10గా మనకి ఇక్కడ భాషిస్తుంది. 10గా ఇక్కడ భాషించినప్పటికీ ఈ 10 కలిపి ఒకటి దానికి సంబంధించింది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవటం. 10 యూనిటీని తెలియజేస్తుంది. యూనిటీలో నుంచి వచ్చింది 10. రెండు సందర్భాల్లోనూ యూనిటీ. ఏకత్వంలో నుంచి వచ్చింది 10. ఈ 10 దేన్ని తెలియజేస్తుంది? ఏకత్వాన్ని తెలియజేస్తుంది. అట్లా ఏదైనా గాని ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎదురుగా ఏది తీసుకున్నా గాని, ఏమి చూసినా గాని, ఏమి తెలిసినా గాని ఎక్కడి నుంచి? ఏకత్వం నుంచి. ఏం తెలియజేస్తుంది? ఏకత్వాన్ని తెలియజేస్తుందిది. ఎంత హాయిగా ఉందో చూడండిది ఈ సూత్రం. దేన్ని చూసినా గాని ఎక్కడి నుంచి వచ్చిందిది? ఏకత్వం నుంచి. ఏం తెలియజేస్తుంది ఇది మరి? మరి ఇక్కడ అనేకత్వం లాగా అనిపిస్తుంది గదా మనకి. 10 అనేటప్పటికల్లా చాలా ఉన్నాయని అనిపిస్తుంది గదా! అదేం తెలియజేస్తుంది? యూనిటీని తెలియజేస్తుంది. ఏకత్వాన్ని తెలియజేస్తుందది. నేనిక్కడ 10గా ఉన్నప్పటికీ, 10 రకాలుగా ఉన్నప్పటికీ, ఈ 10 రకాలు ఒకదాని నుంచి వచ్చామని చెప్పడం కోసం వచ్చాము ఇక్కడ మేము. యూనిటీని తెలియజేస్తుంది. ఏకత్వాన్ని తెలియజేస్తుంది. అంటే కుడి ఎడమల ఏమైంది? ఏకత్వం. ఏకత్వం నుంచి వచ్చింది. ఏకత్వాన్ని తెలియజేస్తుంది.
ఇది గుర్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.